హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటా ప్రకారం అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నారో సిపిఆర్ రావడం జరిగింది, డౌన్ సైడ్ సిపిఆర్ రావడం జరిగింది. సో గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. సో ఒక బిగ్ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు. సో ఆప్షన్ చైన్ డేటా కానీ ఎఫ్ఐ డేటా ప్రకారం డౌన్ సైడ్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో అలానే మూవ్ అయితే కావడం జరిగింది. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ శాతం అయితే పడడం అయితే డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. S4 దాటి కిందికి కూడా వెళ్ళడం అయితే జరిగింది. సో ఇక మన స్ట్రాటజీ డిస్కషన్ చేస్తే ఓపెన్ అవడే సిపిఆర్ దగ్గరలో ఓపెన్ అయింది. సో మనం ఒకవేళ ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే ప్రీవియస్ డే లోను S1 దగ్గర ఉన్న ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. సో ఆ ట్రేడ్ అనేది సో ఇక్కడ రావడం అయితే జరిగింది. సో ఇది యాక్చువల్గా ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది దీనికి పైన అవుతుంది. సో ఇక్కడ సో స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదని చెప్పవచ్చు, ఎందుకంటే మరీ దగ్గర ఉంది. నారో సిపిఆర్ ఉన్నప్పుడు స్టాప్ లాస్ అనేదాన్ని సో ఇక్కడ చూడండి అన్ని S1 కానీ S2 కానీ S3 కానీ S4 కానీ అన్ని దగ్గర ఉన్నాయి. సో ఇలాంటి సందర్భాల్లో స్టాప్ లాస్ని ఈ రెండింటికి సిపిఆర్కును S1కి మధ్యలో తీసుకోవడం అనేది బెటర్ ఛాన్స్ అయితే అవుతుంది. సో ఒకవేళ మనం ఇక్కడ ఎంటర్ కావాల్సి వచ్చింది అనుకోండి, అంటే S2 బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఎంటర్ అయితే సో ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఒకవేళ ఇక్కడ ఎంటర్ అయితే స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీని కింద ఎంటర్ అయితే స్టాప్ లాస్ అనేది ఇలా అవుతుంది. బట్ ఈ కండిషన్ అనేది ఓన్లీ సిపిఆర్ అనేది నారోగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అంటే ఈ స్టాప్ లాస్ అనేది మనం మిడ్ పాయింట్గా యూజ్ చేస్తాం. మిగతా టైంలలో కొంచెం తగ్గించుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే స్టాప్ లాస్ అనేది హెవీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఇలా స్టాప్ లాస్ తీసుకుంటే హిట్ కాకపోవడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో లేటర్ పీరియడ్లో అది మోర్ దెన్ 1:2 టైమ్స్ ప్రాఫిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్ జోన్ను అప్ సైడ్ నుంచి బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఈ డిమాండ్ జోన్కు ప్రైస్ అనేది రిట్రేస్ అయింది. చూడండి, రిట్రేస్ అయినప్పుడు విత్ విక్ రివర్సల్ వచ్చింది, బేరిష్ క్యాండిల్ విత్ విక్ రివర్సల్. ఇట్లాంటి సెటప్ వచ్చినప్పుడు ఇది కన్ఫర్మేషన్ ఉంటుంది, మినిమం 1:1 అయితే వస్తుంది. చూడండి, ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది దీనికి మినిమం 1:2 టైమ్స్ పైన మనం వెయిట్ చేస్తే మోర్ దెన్ 1:10 టైమ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇవాళ అయితే ఎవరైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసారో వాళ్ళకు ఒక హ్యూజ్ ప్రాఫిట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో చూడండి, మనం అంటే ఇవ్వబడిన జోన్ ఫస్ట్ జోన్ సక్సెస్గా అయింది. సెకండ్ జోన్ అనేది ఇలా దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ దీనిపైన అంటే ఇక్కడ సస్టైన్ కాలేదు. సో నెక్స్ట్ మళ్ళీ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ ఈ జోన్ కూడా దగ్గర కూడా ఎలాంటి మనకు బులిష్ క్యాండిల్స్ రాలేదు. సో కాబట్టి ఈ జోన్ కూడా ఫెయిల్ అయితే కావడం జరిగింది. సో దీన్ని డిలీట్ చేద్దాం. నెక్స్ట్ ఈ జోన్ దగ్గర ఎలాంటి బుల్లిష్ క్యాండిల్స్ పర్ఫెక్ట్ బుల్లిష్ క్యాండిల్స్ అయితే రాలేదు. సో ఇక్కడ ఈ క్యాండిల్ ఇది వీక్స్ అప్స్ ఉన్నాయి, అప్ సైడ్ ఉంది, డౌన్ సైడ్ ఉంది. కాబట్టి ఇలాంటి దగ్గర మనం ఇంకా కాసేపు వెయిట్ చేస్తే బెటర్ ఉంటుంది. సో ఒకవేళ డౌన్ సైడ్ ఓన్లీ వీక్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ బై సైడ్ వెళ్ళే వాళ్ళం. అలాంటి అవకాశం ఇక్కడ రాలేదు. చూడండి, మళ్ళీ లేటర్ పీరియడ్లో ఈ జోన్ దగ్గర సో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది, మళ్ళీ రివర్సల్ రావడం జరిగింది. రివర్సల్ వచ్చినప్పుడు సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది మినిమం 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం జరిగింది. కాబట్టి ఈ జోన్ కూడా వర్క్ అయితే కావడం అయితే జరిగింది. సో ఇక ఈ జోన్ దగ్గర ఎలాంటి బులిష్ క్యాండిల్ రాలేదు, కాబట్టి బై సైడ్ వెళ్ళలేదు. సో నెక్స్ట్ ఈ జోన్ బ్రేక్అవుట్ వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. చూడండి, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, సో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో బట్ ఇది లాస్ట్లో వచ్చింది, ఎండ్ టైంలో వచ్చింది. కాబట్టి ఓకే, ఇది కన్జర్వేటివ్ ట్రేడర్కి అయితే ట్రేడ్ లభించలేదని చెప్పవచ్చు. ఒకవేళ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. అంటే టార్గెట్ ప్రాఫిట్ ఇవ్వకముందు స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో ఇక ఈ జోన్ చూడండి, సో ఇప్పుడు నేను డిలీట్ చేసిన జోన్స్ అన్నీ నిన్న మొన్న ఇచ్చినవి కాదు, గతంలో మనం డైలీ డ్రా చేస్తుంటే అక్కడ ఇచ్చిన జోన్స్ అవి. వాటిని మనం ఇక్కడ అంటే ఇవి చూస్తుంటే ఎక్కడో చాలా రోజుల కింద డ్రా చేసిన జోన్స్ ఉంటాయి చూడండి.
సో ఇది ఎప్పుడు ఇక్కడ వర్జిన్ సిపిఆర్ జోన్ ఉన్నది. సో ఈ జోన్ అనేది 29th డిసెంబర్ రోజు డ్రా చేసిన జోను. సో ఈ జోన్ 29th అంటే 28th రోజు డ్రా చేసిన జోను. సో మనకైతే ఇప్పుడు వర్కౌట్ అయితే కావడం జరిగింది చూడండి. సో ఇలా నేను జూమ్ చేస్తే ఇలా అన్ని జోన్స్ ఉంటాయి కింది సైడ్లో. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం కాషియస్గా ఉంటాం చూడండి. సో ఇక్కడ ఈ లెవెల్ దగ్గర చూడండి, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గరే సపోర్ట్ అయితే తీసుకున్నది. సో ఇవి మనకు రెండు రకాలుగా యూజ్ అవుతాయి. ఈ జోన్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్తే మళ్ళీ మనం బై సైడ్ కూడా వెళ్తాం. సో ఇలా బై సైడ్ వెళ్ళాల్సి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఈ క్యాండిల్, ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అయితే అవుతుంది. బట్ టార్గెట్ అయితే పూర్తిగా అచీవ్ కాలేదు, టైం అయితే క్లోజ్ కావడం జరిగింది. సో ఇది ఒకవేళ స్టాప్ లాస్ హెవీగా ఉన్నట్టయితే సో మనం వెయిట్ ఫర్ అనదర్, అంటే మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ కూడా రావడం జరిగింది చూడండి. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ జోన్ విత్ ఇన్ ద జోన్, అంటే ఈ పెద్దదేమో వర్జిన్ సిపిఆర్, ఇదేమో మామూలు జోను. సో ఈ జోన్ దగ్గర చూడండి, ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 టైమ్స్ అచీవ్ కావడం జరిగింది. బట్ ఇది కూడా ఆఫ్టర్ 2 PM తర్వాత వచ్చింది కాబట్టి సో ఓన్లీ అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రమే వర్కౌట్ అయితే అయింది. సో ఇలాంటి జోన్స్ను మార్క్ చేసి వదిలేస్తే సో అవి ఎప్పుడైనా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఒక డిమాండ్ జోన్ ఉంది. ఇవి చాలా తక్కువ స్టాప్ లాస్ తోటి ఉన్నాయి. సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ని మార్క్ చేసుకోండి. ప్రైజెస్ అనేవి వీటికి వచ్చినప్పుడు డెఫినెట్గా రిజెక్షన్స్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 17,500 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది 17,800 అనేది. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒక హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. సో అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది, షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక పుట్ సైడ్ డాటాను ఒకసారి చూద్దాం. పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 16,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది 17,000 దగ్గర. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయితే కావడం జరిగింది కాబట్టి 16,500 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లో జోన్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది, లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, ఎక్కువ శాతం నెగిటివ్ ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది. సో ఇక్కడ షార్ట్ బిల్డప్ అయింది, ఇక్కడ లాంగ్ బిల్డప్ అయింది. డెఫినెట్గా మళ్ళీ ఇవాళ సినారియో క్లోజ్ అవుతుంటుంది. 17,250 పైన ఓపెన్ అయితేనే, దీనిపైన సస్టైన్ అయితేనే మార్కెట్ అనేది అప్ సైడ్ ఉంటుంది, లేకపోతే డౌన్ సైడే ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో అనేది ట్విస్ట్ అవుతుంది. సో ఇది డౌన్ సైడ్ వస్తుంది, ఇది ఫ్లాట్గా ఉంది కాబట్టి ఇది బేరిష్ కుమోగా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా జరిగినట్టయితే సో నెక్స్ట్ టార్గెట్ ఇవాళటి లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 16,800 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. 800 అంటే ఒక 20 పాయింట్స్ అటు ఇటు. సో 820 లేదా 800 లేదా 780 ఇలా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే 16,500 వరకు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ఇది డౌన్ సైడ్. ఇక అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే 17,250 పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ ఈ 17,674 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ కాకపోతే రేపు కూడా డౌన్ సైడ్ ఉండడానికే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ దీనిపైన సస్టైన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఈ 100 పాయింట్స్ తోటి గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా అంటే కొంచెం పాజిటివ్ మూమెంటం అయితే ఉంటుంది, లేకపోతే డెఫినెట్గా డౌన్ సైడే ఉంటుంది. ఇందాక చెప్పుకున్న లెవెల్స్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే మనకు స్ట్రాంగ్గా షో చేస్తున్నాయి. సో లాస్ట్లో చూద్దాం, ఎఫ్ఐ డాటాను చూస్తే మనకి ఇంకా కన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. ఇక అవర్లీలో చూసినట్టయితే
అవర్లీలో కంప్లీట్గా మనకు బేరిష్ నెసెస్ షో చేస్తుంది. సో నిన్న మనం ఏదైతే లెవెల్స్ చెప్పుకున్నామో ఆ లెవెల్స్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఇక రేపటి రోజున ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 16,900 ఫస్ట్ టార్గెట్ వస్తుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇన్ కేస్ అలానే వెళ్తే నెక్స్ట్ వచ్చేసి 800 16,800 వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 16,500 వరకు కూడా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నవి. కాబట్టి ఈ 3 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. డెఫినెట్గా ఈ లెవెల్స్కి రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సిపిఆర్ ప్రకారం సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది ప్రైస్ అనేది. సో ఇక్కడ కూడా నారో సిపిఆర్ ఉండడం జరిగింది. మరి నిఫ్టీ అంతా రాలేదు కానీ నారో సిపిఆర్ అయితే ఉండడం జరిగింది. సో ప్రైస్ అనేది ఇలా నారో సిపిఆర్ వచ్చినప్పుడు ఈ సిపిఆర్ దగ్గరలో ఎక్కువసార్లు అప్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్, అప్ సైడ్ బ్రేక్అవుట్, మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్, ఇలా 2-3 సార్లు బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి నారో సిపిఆర్ వచ్చినప్పుడు మాత్రం. సో పర్టికులర్గా ఈ రీజన్లో ఓపెన్ అయినప్పుడు ప్రీవియస్ డే హై లో మధ్యలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ లెవెల్స్ని అటు ఇటు బ్రేక్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కొంచెం కాషియస్గా ఉంటే బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. దీనికోసం కన్ఫర్మేషన్ కోసం మనం నిఫ్టీని ఫాలో అయినట్టయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో అంటే ఈ పర్టికులర్గా ఈ రీజియన్ బ్రేక్అవుట్ వచ్చే వరకు మనకు కొంచెం డైలామాలో ఉండడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసేవాళ్ళు. ఎందుకంటే సో ఒకసారి అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఇటు బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుందని చెప్పి చాలామంది సీఈలు అయితే బై చేయడం జరిగింది. ఇక్కడ నుంచి సీఈలు అంటే మొత్తం స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. మళ్ళీ పీఈలు బై చేశారు. మళ్ళీ పీఈలు బై చేసినప్పుడు మళ్ళీ ఇది ఒకసారి బ్రేక్ చేయడానికి ప్రయత్నం జరిగింది. మళ్ళీ సీఈలు బై చేస్తే మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది లాస్ట్లో. సో పీఈ ఎవరైతే బై చేశారో హోల్డ్ చేశారో వాళ్ళకి ప్రాఫిట్ రావడం జరిగింది. సో అది ఎలా తెలిసింది అంటే మనకు నిఫ్టీని చూసినట్టయితే నిఫ్టీ ఏమో కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉండడం జరిగింది. చూడండి, నిఫ్టీ ఏమో కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి సో మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటుంది. ఓన్లీ అలోన్ అంటే ఒకే మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నప్పటికి కూడా నిఫ్టీని కూడా వాచ్ చేసినట్టయితే మనకు క్లియర్గా మనకు డైరెక్షన్ అనేది తెలుస్తూ ఉంటుంది. లేదంటే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నప్పుడు హై వెయిటేజ్ స్టాక్స్ అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసి బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ వాటి యొక్క ట్రెండ్ని చూసినట్టయితే మనకు కొంచెం క్లారిటీ కూడా వస్తూ ఉంటుంది. సో ఇక మన స్ట్రాటజీ ప్రకారం అయితే సో ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత సో సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సిపిఆర్ బ్రేక్ డౌన్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ అయితే ఇటు కావడం జరిగింది. సో రెండవసారి కూడా అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో మనం డిస్కషన్ చేసిన దాని ప్రకారం సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. ఇక్కడ కూడా స్టాప్ లాస్ ఇటు కావడం జరిగింది. మూడోసారి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం హ్యూజ్ ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇలా నేను ఈ సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ అనేది ఎబో అంటే మీడియం యావరేజ్ అనేది కొంచెం అంటే సిపిఆర్ విడ్త్ అనేది యావరేజ్గా ఉండాలి, మరీ వైడ్గా ఉండాల్సిన అవసరం ఏం లేదు. కానీ మీడియం ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ వర్కౌట్ అయితే అవుతుంది. ఇలా నారో సిపిఆర్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఇండెక్స్లలో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఏదో ఒకటి నారో ఉన్నప్పుడు మాత్రం ఫెయిల్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో మన ఇవ్వబడిన జోన్కి ఇక్కడ ప్రైస్ అనేది ఇది ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది, బట్ టార్గెట్ అనేది అచీవ్ కాలేదు, స్టాప్ లాస్ అయితే ఇటు కావడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్ అనేది సో బ్రేక్ డౌన్ అయితే కావడం జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ జోన్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఈ జోన్ దగ్గర అంటే ఇది కొంచెం హెవీగా అవుతుంది స్టాప్ లాస్ అనేది, కాబట్టి దీన్ని కన్సిడర్ చేసినట్టయితే సో ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది అచీవ్ కావడం అయితే జరిగింది. ఎందుకు దీన్ని కన్సిడర్ చేద్దంటున్నానంటే ఇలా వైల్డ్ అంటే ఎలిఫెంట్ క్యాండిల్ లాగా బిగ్ క్యాండిల్ వచ్చినప్పుడు, అబ్నార్మల్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేసినట్టయితే మన స్టాప్ లాస్ అనేది హెవీగా ఉంటుంది. స్టాప్ లాస్ అనేది హెవీగా ఉంటే సో మన రివార్డ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, అది అచీవ్ కాకపోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఏదైనా ఒక జోన్స్ దగ్గర స్మాల్ క్యాండిల్స్, మొమెంటమ్ క్యాండిల్స్ ఉంటే సో విక్ రివర్సల్ క్యాండిల్స్ ఉంటే అవి డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మనకు తక్కువ స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది. కాబట్టి అలాంటి క్యాండిల్స్ని కన్సిడర్ చేయండి, నా బెటర్ సజెషన్. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉండడం జరిగింది. ఈ రెండు జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. సో ఇక్కడ ఇంకొక జోన్ కూడా ఉండడం జరిగింది, బట్ నేను డ్రా చేయట్లేదు ఎందుకంటే ఇది లెవెల్ ఓవర్ లెవెల్ అనేది అవుతుంది. కాబట్టి ఈ లెవెల్ అనేది అవసరం లేదు.
సో కాబట్టి చూడండి, జనరల్గా ఈ 37,000 పైన, అంటే ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మార్కెట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా దీనిపైన సస్టైన్ అయితే అప్ సైడ్ ఉంటుంది. లేదు అంటే సో డెఫినెట్గా డౌన్ సైడ్ మళ్ళీ ఈ లెవెల్స్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ 37,000 అనే లెవెల్ చాలా క్రూషియల్ లెవెల్. దీనిపైన సస్టైన్ అయితే 37,600 వరకు వెళ్ళడానికి, 500-600 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో అది డిస్కషన్ చేద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను అనాలిసిస్ చేసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 38,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 37,500 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోను చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. అలాగే పుట్ సైడ్ డేటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేటివి సో ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇది పెద్ద నెంబర్ అయితే ఏమీ కాదు. అంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి డౌన్ ట్రెండ్ కంటిన్యూ కావడానికే పాసిబిలిటీ ఉన్నది. ఇక్కడ ఈ నెంబర్స్ అనేటివి పెద్దగా ఏం కనబడతలేవు. అంతా ఎవరైతే పుట్ రైటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు, ఇక్కడ పుట్ రైటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు. ఇలా పుట్ రైటర్స్ ఎగ్జిట్ అయితే సో మార్కెట్ అనేది డెఫినెట్గా డౌన్ సైడ్ వస్తుంది. అంటే పుట్ రైటర్స్ అంటే దాని అర్థం ఏంటి? బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ పోతుందని రైట్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అంటే డౌన్ సైడ్ వస్తున్నట్టే కదా. అంటే ఇక్కడ కాల్ రైటర్ అనే వ్యక్తి అగ్రెసివ్గా ఉన్నాడు. కాబట్టి చూడండి, అందుకే ఈ నెంబర్స్ అనేవి పెద్దగా కనబడట్లేదు మనకు. సో కాబట్టి ఎప్పుడు కానీ ఇక్కడ బిగ్ నెంబర్స్ ఉన్నాయంటే అది రైటింగ్ పొజిషన్లో చూడొచ్చు. సో రైటింగ్ అనేది ఇటు సైడ్ జరుగుతున్నది, కాల్ సైడ్ జరుగుతున్నది. కాబట్టి సో డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. అంటిల్ అనాలిస్ ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే తప్ప. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా స్లైట్గా పాజిటివ్ ఉంటుంది. అది కూడా పెద్ద మూమెంటం అయితే ఏమీ ఉండదు. చూద్దాం ఒకసారి మనం ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూస్తే ఇంకా క్లారిటీ అయితే వస్తూ ఉంటుంది. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం అయితే ఫ్యూచర్ కుమ్ము బులిష్లో ఉన్నప్పటికీ ఇది డౌన్ సైడ్ స్లాంటింగ్ అవుతుంది. కాబట్టి డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. సో రేపటి రోజున ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ టెస్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్ అంటే ఇవాళ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 35,460 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ 34,800 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 34,460 వరకు రావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. బట్ ఈ రెండు లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇది డౌన్ సైడ్లో. ఒకవేళ అప్ సైడ్లో వెళ్ళాల్సి వస్తే ఒకవేళ ఈ 37,000 పైన ట్రేడ్ అయితే 37,000 పైన ట్రేడ్ అయితే నెక్స్ట్ ఎక్కడ వరకు వెళ్తుందంటే సో ఇక్కడ 37,000 పైన ట్రేడ్ అయితే నెక్స్ట్ 37,500 వరకు వెళ్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే 38,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇంతకంటే ఎక్కువగా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే లేవు. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి అప్ సైడ్లో. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే కంప్లీట్గా మనకు బేరిష్నెస్ షో చేస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే 35,600 ఇందాక చెప్పుకున్నట్టు 500 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నవి. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు 34,800 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఇది డౌన్ సైడ్లో. అప్ సైడ్లో వస్తే నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్గా వర్కౌట్ అయితే అవుతుంటుంది. 37,700 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. అంతకంటే మించి వెళ్ళవు. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఎఫ్ఐఐ డేటా చూసినప్పుడు మళ్ళీ బ్యాడ్ న్యూసే. మళ్ళీ -3,751 crores సేల్ చేయడం జరిగింది. సో
సో ఇది మార్కెట్కి మంచిది కాదు. డెఫినెట్గా రేపు కూడా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో డిఐఎల్ మాత్రం ఓన్లీ 74,000, సారీ 74, అంతే, ఓన్లీ 74 ఇది కరెక్ట్ అయితే, అంటే ఇది ఏ మాత్రం సరిపోదు ఈ డాటాకి, వీళ్ళ సెల్లింగ్కి ఈ బయింగ్ అనేది ఏ మాత్రం అయితే సరిపోదు. కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ అయితే వస్తూ ఉంటుంది. చూడండి, కొంచెం ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే దాన్ని సెలాన్ రైజ్గా, అంటే ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర చూసుకొని సెల్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంట్రాడేలో. సో ఇది బడ్జెట్ వరకు ఇలానే కొనసాగడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదంటే బడ్జెట్లో ఏమైనా లీక్స్ ముందే వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. సో అందుకే మార్కెట్ను హెవీగా డౌన్ సైడ్ అయితే తీసుకొస్తున్నారు. మేబీ బడ్జెట్ తర్వాత బడ్జెట్లో ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉంటే సో వాటి ప్రకారం మార్కెట్ ఏమైనా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలాంటివి ఏమైనా ఉంటే నేను మన ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే సో వీళ్ళు ఆపే వరకు మన వ్యూ అనేది డెఫినెట్గా డౌన్ సైడే ఉండాలి. సో ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్నప్పుడు అయితే మీరు స్టాక్స్లో చేసినా ఎక్కడ చేసినా పర్టికులర్గా నిఫ్టీ హెవీ వెయిటెడ్ స్టాక్స్లో కానీ బ్యాంక్ నిఫ్టీ హెవీ వెయిటెడ్ స్టాక్స్లో చేస్తున్నప్పుడు సెలాన్ రైజ్లోనే మీ యొక్క వ్యూ అయితే ఉండాలి. మార్కెట్ అప్ సైడ్ వస్తున్నప్పుడల్లా పర్టికులర్ లొకేషన్ తీసుకుంటూ సో సెల్ చేయండి, డెఫినెట్గా ప్రాఫిట్లోనైతే ఉంటారు. ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.